నమస్తే, వెల్కమ్ టు RV2Z ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అతిథి దేవోభవ. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే 12 లింగాలు అత్యంత పవిత్రమైన, శక్తివంతమైనవి. ప్రతి హిందువుకి జీవితకాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాల ప్రస్తావన రాకమానదు. పురాణాల ప్రకారం పరమశివుడు ఉత్తర నక్షత్రంలో ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో చెప్పబడింది. జ్యోతిర్లింగం అంటే శివుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మరి అలాంటి జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. గుజరాత్లోని ప్రభాస్ పఠాన్ గ్రామం వద్ద సోమనాథ్ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. శివపురాణం కథనం ప్రకారం చంద్రుడు ప్రజాపతి యొక్క 27 కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. కానీ వారిలో రోహిణి పట్ల మాత్రమే అచంచలమైన ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాడు. మిగిలిన పుత్రికలను పట్టించుకోవడం లేదని కలత చెందిన దక్ష ప్రజాపతి చంద్రుని యొక్క అందం నశించాలని శపిస్తాడు. కలత చెందిన చంద్రుడు రోహిణితో సహా సోమనాథ్కు చేరుకుని అచ్చట స్పర్శలింగాన్ని ఎంతో నిష్ఠతో పూజ చేసి శివుని అనుగ్రహాన్ని పొంది చంద్రుడు తిరిగి కోల్పోయిన అందాన్ని పొందుతాడు. అంతటి శివుడు చంద్రుని కోరికతో సోమనాథుడిగా భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తున్నాడు. అయితే కాలక్రమంలో ఈ జ్యోతిర్లింగం 16 సార్లు ధ్వంసం కాబడినప్పటికీ తిరిగి ఇప్పుడున్న ఆలయం నిర్మింపబడింది. రెండవ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద ఉంది. దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రంలో పరమశివుడు శ్రీ మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబికాదేవిగా కొలువయ్యున్నారు. అంతేకాకుండా ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గొప్ప శైవ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది. శివపురాణం ప్రకారం గణేశుడు కార్తికేయుని కంటే ముందుగా పెళ్లి చేసుకుంటాడు. ఇది కార్తికేయునికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఆగ్రహించిన కార్తికేయుడు క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోతాడు. దేవతలందరూ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు శివపార్వతులు క్రౌంచ పర్వతానికి వెళ్లి కార్తికేయుని తిరస్కరణకు గురవుతారు. అలాంటి పరిస్థితిలో కొడుకును చూసి చాలా బాధపడిన శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని స్వీకరించి మల్లికార్జున స్వామి పేరుతో శ్రీశైల పర్వతం మీద నివసిస్తున్నాడని పురాణం చెబుతోంది. ఈ పర్వతం యొక్క కొనను దర్శించినా చాలు అన్ని పాపాలు పటాపంచలవుతాయని, జనన మరణ బంధం నుండి విముక్తులవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక మూడవ జ్యోతిర్లింగం శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉంది. దట్టమైన మహాకాల్ అడవిలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. మధ్యప్రదేశ్లోని ఈ జ్యోతిర్లింగం మధ్య భారతదేశంలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. పురాణ కథనం ప్రకారం ఉజ్జయిని రాజు చంద్రసేన శివుడి భక్తుడు. మరోవైపు 5 సంవత్సరాల బాలుడు శ్రీకర్ శివభక్తి ప్రేరేపితుడై ఒక రాయిని తీసుకుని శివునిగా పూజించడం మొదలు పెడతాడు. అతని భక్తిని భంగపరిచే కొద్దీ ఆ బాలుడు భక్తి పెరుగుతూ పోతుంది. తన భక్తితో ప్రసన్నుడైన శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని ధరించి మహాకాల్ అడవిలో నివసించాడు. అదే ఇప్పుడు పూజలందుకుంటున్న మహాకాళేశ్వర దేవాలయం. 4వ జ్యోతిర్లింగం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైన జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో శివపురి అనే ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర్. హిందూ గ్రంథాల ప్రకారం ఒకప్పుడు దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసులే విజయం సాధిస్తారు. దానితో దేవతలు శివుని ప్రార్థన చేసి మొరపెట్టుకుంటారు. వారి ప్రార్థనలు మన్నించిన శివుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఉద్భవించి రాక్షసులను ఓటమి పాలు చేస్తాడు. అలా వెలసిన క్షేత్రమే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఇప్పటికీ ప్రతిరోజు వేల కొద్ది భక్తులు ఓంకారేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు. 5వ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ వైద్యనాథ్ క్షేత్రం. ఈ దేవాలయం జార్ఖండ్లోని శాంటల్ పరిగణాలో దెగడ్ ప్రాంతంలో ఉంది.
భక్తులు వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని నిష్కల్మషమైన భక్తితో పూజిస్తే తమ యొక్క బాధల నుండి ఉపశమనం చేకూరుస్తారని విశ్వసిస్తారు. ప్రజలు ఈ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం ద్వారా మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. పురాణ గాథల ప్రకారం రావణుడు శివధ్యానం చేసి శివకృపను పొంది శ్రీలంకను అజేయ రాజ్యం చేయాలని శివ భగవానుణ్ణి కోరుతాడు. అంతేకాదు, రావణుడు అతనితో కైలాస పర్వతానికి శివుణ్ణి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తాడు. అతని ఆలోచనకు ఆగ్రహించిన ప్రజలు విష్ణువును వేడుకోవడంతో విష్ణువు బ్రాహ్మణుని రూపంలో రావణు వద్దకు వెళతాడు. అతడు బ్రాహ్మణుడే అని నమ్మిన రావణుడు శివలింగాన్ని క్రిందకు దించకూడదని, వచ్చే వరకు అలాగే పట్టుకోవాలని చెబుతాడు. లింగం బ్రాహ్మణుడికి అప్పగించి అతని కార్యంలో నిమగ్నమవుతాడు. అతడు తన కార్యక్రమాన్ని ముగించే సమయంలోపే బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణువు భూమిపై శివలింగం ఉంచడంతో అది పూర్తిగా అక్కడ పాతుకుపోతుంది. రావణుడు ఆ లింగాన్ని అంగుళం కూడా కదపలేకపోతాడు. కానీ చివరకు విశ్వ ప్రయత్నం చేసి లింగాన్ని బొటనవేలుతో కదిలించి విజయం సాధిస్తాడు. కానీ శివుణ్ణి అలా పరాచికాలు చేసినందుకు తనకు తానే పశ్చాత్తాపపడి శివదేవుణ్ణి క్షమాపణ కోరుతాడు. అతడు లంకకి తిరిగి వచ్చినప్పటికీ శివలింగాన్ని ఆరాధించడానికి ప్రతిరోజు అక్కడకు వెళుతూ ఉంటాడు. అలా పూజలందుకుంటున్న శివలింగమే వైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. మరి 6వ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది మహారాష్ట్ర పూణేలోని సహ్యాద్రి ప్రాంతంలో భీమా నది ఒడ్డున ఉంది. పురాణ కథనం ప్రకారం ఈ క్షేత్రం కుంభకర్ణ కుమారుడు భీమా కాలం నాటిదని చెబుతారు. భీముడు తాను కుంభకర్ణుని కుమారుడునని తెలుసుకున్నంతనే తన తండ్రిని రామావతారంలో విష్ణువే వధించాడని తెలుసుకుని విష్ణువుపై ప్రతీకారంతో రగిలిపోతాడు. బ్రహ్మ తృప్తి కొరకై కఠోర తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుణ్ణి తృప్తిపరచి అపార శక్తిని సాధించడంతో భీమ ప్రపంచాన్ని నాశనం చేయాలని తలస్తాడు. ఈ దౌర్జన్యానికి ముగింపు పలకటానికి శివుణ్ణి కోరుతూ దేవతలందరూ ప్రార్థించగా అప్పుడు జరిగిన యుద్ధంలో శివుని ఆగ్రహ జ్వాలలతో భీముని అంతమొందిస్తాడు. దేవతల ప్రార్థన మన్నించి శివుడు భీమశంకర్ జ్యోతిర్లింగంగా అవతరిస్తాడు. అదే ఇప్పుడు పూజలందుకుంటున్న భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం. 7వ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం. ఇది తమిళనాడు సేతు తీరంలో రామేశ్వర ద్వీపంలో ఉన్న జ్యోతిర్లింగం. ఈ ఆలయం కట్టడాలు అత్యంత ప్రసిద్ధి చెందాయి. పొడవైన కారిడార్లతో 36 తీర్థాలుగా ఏర్పడ్డాయి. పురాణ కథనం ప్రకారం శ్రీలంకకు వెళుతున్న శ్రీరాముడు రామేశ్వరం వద్ద ఆగిపోయి సముద్రం వద్ద నీరు త్రాగుతుండగా ఆకాశవాణి నన్ను నీవు పూజించకుండా నీరు తాగుతున్నావు అని అనడం వినిపిస్తుంది. ఈ మాటలు విన్న శ్రీరాముడు ఇసుకతో శివలింగాన్ని చేసి పూజించాడని నమ్ముతారు. రావణుణ్ణి ఓడించడానికి శివుని ఆశీర్వాదం కోసం కోరగా శివుడు జ్యోతిర్లింగంగా మారి శాశ్వత స్థానం చేసుకుని శ్రీరామునిపై దీవెనలు కురిపించారని చెబుతూ ఉంటారు. అదే ఇప్పుడు పూజలందుకుంటున్న శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. 8వ జ్యోతిర్లింగం శ్రీ నాగనాథ్ లేదా నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. నాగనాథ్ ఆలయంగా పిలుచుకునే ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం గోమతి ద్వారకా మరియు గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలోని బెట్ ద్వారకా ద్వీపం మధ్య మార్గంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. అన్ని రకాల కాలకూట విషాల నుండి రక్షణను కల్పించే దేవాలయం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయంలో పూజించేవారు అన్ని విష ప్రమాదాల నుండి తప్పించుకున్నవారని నమ్ముతూ ఉంటారు. మరి 9వ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ప్రపంచంలోని ప్రజలు అత్యంత ప్రీతిగా గౌరవించే ప్రదేశం కాశీ విశ్వనాథ క్షేత్రం. ఇది వారణాసిలో గంగానది ఒడ్డున కొలువైంది. ఈ దేవాలయం శివునికి అత్యంత ప్రియమైనదిగా చెబుతారు. ఇక్కడ చనిపోయిన వారికి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. పరమశివుడు స్వయంగా ఇక్కడ నివసిస్తూ భక్తులకు విముక్తిని కలిగిస్తాడని నమ్మకం. ఈ ఆలయం కూడా ధ్వంసం చేయబడి అనేకసార్లు పునర్నిర్మించబడింది. 10వ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఈ త్రయంబకేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని నాసిక్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉండే బ్రహ్మగిరి అనే పర్వతం వద్ద ఉంది. దీనిని గౌతమి గంగా అని పిలుస్తారు.
శివపురాణం ప్రకారం గౌతమ్ ఋషి శివుని అనుగ్రహం పొందిన ఇతర దేవతలు ఇక్కడ కొలువై ఉండాలని నిర్ణయించి ఈ ప్రాంతానికి త్రయంబకేశ్వర్ అనే పేరును నిర్ణయించారు. అయితే గౌతమ ఋషి వరుణదేవుని నుండి ఒక గొయ్యి రూపంలో వరం సంపాదిస్తాడు. దాని నుండి అతను తృణధాన్యాలు, ఆహారాన్ని ఎటువంటి కరువు లేకుండా పొందుతుండేవాడు. ఇది గమనించిన ఇతర దేవతలు అతనిపై అసూయపడతారు. వారు గౌతముని ధాన్యాగారంలోకి ఒక ఆవును పంపిస్తారు. ఈ గోవు పొరపాటున గౌతమ ఋషి చేత హతమార్చబడుతుంది. ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయాలని గౌతముడు శివుణ్ణి అడుగగా భూమిని పవిత్రంగా చేయటానికి రావాలని శివుడు గంగను కోరుతాడు. అలా ఏర్పడ్డ జ్యోతిర్లింగ క్షేత్రమే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. 11వ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం కేదార్నాథ్. భారతదేశంలోని అతి పవిత్రమైన యాత్రాస్థలాలలో ప్రముఖమైనది శ్రీ కేదార్నాథ్ దేవాలయం. హిమాలయ పర్వత శ్రేణులలో 12,000 అడుగుల ఎత్తున కేదార్ అనే పర్వతంపై ఉంది. ఇది హరిద్వార్ నుండి సుమారు 150 మైళ్ల దూరంలో ఉంది. జ్యోతిర్లింగానికి చెందిన ఈ ఆలయం ఏడాదికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్లినప్పుడు భక్తులు మొదట యమునోత్రి, గంగోత్రిని సందర్శించి అక్కడ నుండి పవిత్ర జలాలతో కేదార్నాథుణ్ణి అభిషేకిస్తారు. పురాణాల ప్రకారం విష్ణు భగవానుని అవతారంలో నరనారాయణులు తీవ్ర తపస్సుకు మెచ్చి శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్నాథ్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారనే కథనం చెబుతోంది. ఈ ప్రదేశంలో ప్రార్థిస్తే తమ కోరికలు విన్నవించుకుంటే కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు. 12వ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ గ్రీష్ణేశ్వర్. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని దౌలతాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేరుల్ అనే గ్రామంలో ఉంది. అజంతా, ఎల్లోరా గుహలు ఈ ఆలయ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన అహల్యాబాయ్ హోల్కర్ ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు. శివ పురాణాల ప్రకారం సుధర్మ్, సుదేహ అనే జంట దేవగిరి పర్వతం మీద నివసించేవారట. వారు సంతానహీనులయ్యారు. అందువలన సుదేహ ఆమె సోదరి ఘోష్మాను సుధర్మతో వివాహం జరిపిస్తుంది. సుధర్మ, ఘోష్మ జంటకు కుమారుడు కలుగుతాడు. ఇది సుదేహలో తీరని అసూయను రగిల్చింది. ఈర్ష్యతో సుదేహ కుమారుణ్ణి నదిలో పారవేస్తుంది. ఈ ప్రాంతంలోనే ఘోష్మ 101 లింగాలను నిమజ్జనం చేసింది. ఘోష్మ పూజలు అందుకున్న శివుడు తిరిగి ఆమె కుమారుణ్ణి ఆమె వద్దకు చేర్చగా సుధర్మ కోరికపై అక్కడే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి శ్రీ గ్రీష్ణేశ్వర్ జ్యోతిర్లింగంగా అవతరించారు. ఇది 12 జ్యోతిర్లింగ క్షేత్రాల విశిష్టత. మరి ఈ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను మీరు కూడా సందర్శించాలనుకుంటే తప్పక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి ఒక్క ఫోన్ కాల్ చేయండి. మీకు నచ్చిన ప్యాకేజీలో జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించి పునీతులు కండి.